హాయ్ అండి. ఆబంధం కథకు స్వాగతం అండి. ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. ఇక లలిత వాళ్ళింట్లో లలిత వాళ్ళ మామయ్య, అమ్మా మీ అమ్మా నాన్నలను జాతరకి పిలిచావా అని అడిగాడు. దానికి లలిత, మామయ్య గారు ఫోన్ చేసి విషయం తెలియజేశానండి అని చెప్పింది. అందుకు లలిత మామయ్య, అమ్మా ఫోన్ చేసి కాదు, ఒకసారి ఇంటికి వెళ్ళి పిలిచిరా అమ్మా అని చెప్పాడు. లలిత, సరే మామయ్య, సురేష్ రాగానే ఇద్దరం కలిసి వెళ్తాము అని చెప్పింది. తరువాత సురేష్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పరశురాం వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్లారు. దారిలో వారిద్దరికీ ఒక గుడి కనిపించింది. ఆ గుడిలోకి వెళ్లి ఇద్దరూ దండం పెట్టుకుంటారు, మా కుటుంబం చల్లగా ఉండాలి అని. అప్పుడు లలిత, నాకు ఇంత మంచి భర్తనిచ్చినందుకు, ఇంత మంచి ఫ్యామిలీనిచ్చినందుకు కృతజ్ఞతగా దేవుడి వైపు చూస్తూ దేవుడికి మనసారా దండం పెట్టుకుంది. అలా దండం పెట్టుకొని ఇక అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరి పరశురాం ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత లావణ్య, సీతామహాలక్ష్మి ఇద్దరూ పనిచేసుకుంటూ కనిపిస్తారు. వెంటనే లలిత అమ్మా అంటూ వచ్చి సీతామహాలక్ష్మిని చుట్టేసుకుంటుంది. ఆ తర్వాత సీతామహాలక్ష్మి సురేష్ని చూసి, అల్లుడు గారు రండి కూర్చోండి, బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేసి కూర్చోమని కుర్చీ వేస్తుంది. ఎలా ఉన్నారు, ఏంటి, మీ అమ్మా నాన్నలు అందరూ బాగున్నారా అని అడుగుతుంది. అప్పుడు లలిత, అమ్మ నాన్నేంటి కనిపించటం లేదు అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. దానికి సీతామహాలక్ష్మి గమ్ముగా ఉంటుంది. లావణ్య కల్పించుకొని, పని మీద బయటికి వెళ్ళారులే లలిత అని చెప్తుంది. ఇక వెంటనే వాళ్ళ కోసము రకరకాల పిండి వంటలు తయారు చేసి భోజనం పెడతారు. అందరూ కలిసి భోజనం తింటారు. అలా రాత్రి 7 అవుతుంది. 7 అయినప్పటికీ ఇంకా కూడా పరశురాం ఇంటికి రాకపోయేసరికి లలితకు అనుమానం వస్తుంది. అమ్మా నిజం చెప్పమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారు? ప్రతిరోజు పొలం పనులకి వెళ్ళి సాయంత్రము 5-6 కల్లా వచ్చేస్తారు కదా, ఇప్పుడు 7-8 అవుతున్నా కూడా ఇంకా రాలేదు, పొరుగురికి ఏమైనా వెళ్ళారా అని అడుగుతుంది. దానికి సీతామహాలక్ష్మి మౌనంగా ఉంటుంది. ఇక లలితకు అనుమానం ఎక్కువ అవుతుంది. ఏం జరిగిందో చెప్పమని లావణ్యని బ్రతిమలాడుతుంది. లావణ్య, లలిత పెదనాన్న పొరుగురికే వెళ్ళారులే, పని మీద వచ్చేస్తారులే అని చెప్పింది. ఇక పొద్దుపోతుంది, మేమింటికి బయలుదేరతాం అని అంటుంది లలిత. అందుకు సీతామహాలక్ష్మి, అమ్మా బాగా పొద్దుపోయింది, ఈ టైంలో ఎందుకు తల్లి, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు వెళ్దురులేండి అని చెబుతుంది. సరేనని ఆ రాత్రికి అక్కడే నిలిచిపోతారు సురేష్, లలిత. రాత్రైనా కూడా ఇంకా పరశురాం ఇంటికి రాడు. లలితకేమో అనుమానంగా ఉంటుంది. పొరుగురికి వెళ్ళినటువంటి నాన్న ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని అనుకుంటూ ఆ రాత్రికి నిద్రపోతారు. పొద్దున అయ్యేసరికి అందరూ లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ లలిత ఎంత వెతుకుతున్నా వాళ్ళ నాన్న కనిపించడు. వెంటనే సీతామహాలక్ష్మితో, అమ్మా నాన్న పొరుగురు నుంచి ఇంకా రాలేదా అని అడుగుతుంది. ఈ లోపలే సురేష్, లలిత నేను ఆఫీస్కులో లీవ్ కూడా పెట్టలేదు, మరి నేను ఆఫీస్కు వెళ్ళాలి, బయలుదేరదామా అని అడుగుతాడు. సరేనని లలిత ఫాస్ట్గా రెడీ అయిపోయి టిఫిన్ గట్రా చేసేసి ఇక వాళ్ళ అమ్మకి వెళ్ళొస్తానమ్మా అని బండెక్కి అత్తగారింటికి బయలుదేరుతుంది. ఇక తరువాయి భాగంలో ఏం జరిగిందో రేపు చూద్దాం ఫ్రెండ్స్. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.